Hi all, welcome to Design Engineers Telugu. In this class, we will discuss about scaling and affinity. Okay, so first మనం scaling నుంచి start చేద్దాం. Okay, so here these are not highlighting, right? We need to create one solid object over here. So like this I have created one solid object. Okay, so here I'm giving it as 10. Okay, so now I want to change the scaling of this object. ఓకేనా మనం స్కేలింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం ఇఫ్ యూ వాంట్ ఇంక్రీజ్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకేనా సో మనకి సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ని 2 టైమ్స్ ఇంక్రీజ్ చేయాలి, 3 టైమ్స్ ఇంక్రీజ్ చేయాలి, లేదంటే 0.5 టైమ్స్ డిక్రీజ్ చేయాలి, 0.2 టైమ్స్ డిక్రీజ్ చేయాలి. అట్లాంటి సిచ్యువేషన్లో మనం స్కేలింగ్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ సైజ్ని ఇంక్రీజ్ చేయడం లేదా డిక్రీజ్ చేయడం చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూస్తే స్కేలింగ్ డెఫినేషన్లో ఏముంది, రేషియో ఉంది కదా. సో హియర్ వి నీడ్ టు సెలెక్ట్ ద ఫేస్. మనం ఏ ఫేస్ని అయితే ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం లేదంటే డిక్రీజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫేస్ని సెలెక్ట్ చేసి ఇక్కడ స్కేలింగ్ రేషియో ఇవ్వాలి. ఓకేనా సో చూడండి ఎన్నిసార్లు ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నామో అన్నిసార్లు ఇక్కడ రేషియో ఇవ్వాలన్నమాట. 5 టైమ్స్ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇటు సైడ్, సో 5 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది అది. అదే మీరు 2 టైమ్స్ చేయాలనుకుంటున్నారనుకోండి 2 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో ఇలా మనం సెలెక్ట్ చేసిన ఫేస్ బట్టి ఆబ్జెక్ట్ స్కేల్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఫేస్ ఇచ్చారనుకోండి, చూడండి హార్జెంటల్గా మనం స్కేలింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చూడండి హార్జెంటల్గా చేంజ్ అవుతుంది కదా, 2 టైమ్స్, 3 టైమ్స్. సపోజ్ నేను 0.5 టైమ్స్ ఇస్తున్నాను. ఓకేనా సో ఇలా హార్జెంటల్గా మనం స్కేలింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా సో మీరు ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ నేను 0.5 టైమ్స్ ఇస్తున్నాను. 0.5 టైమ్స్ అనేది మనకి స్కేల్ అనేది డిక్రీజ్ అవ్వాలి. ఓకేనా సో ఇక్కడ ఓకే చేస్తే మీరు అర్థమవుతుంది. ఓకే సో ఇలా మనం స్కేలింగ్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకుంటాం. ఓకే చూడండి ఇక్కడ ఇలా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే సో ఇదేంటి మనకి ఓన్లీ వన్ డైరెక్షన్లో స్కేలింగ్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఇలా వన్ డైరెక్షన్లో కాకుండా అన్ని డైరెక్షన్స్లో లైక్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్, ఇన్ ఆల్ ది డైరెక్షన్ ఇఫ్ వాంట్ చేంజ్ ద స్కేల్ దెన్ వీ కెన్ గో ఫర్ ఎఫినిటీ. ఓకే జస్ట్ క్లిక్ ఆన్ ఎఫినిటీ. సి మనకి ఇక్కడ ఒక డెఫినేషన్ ఓపెన్ అవుతుంది. సో ఇన్ దిస్ డెఫినేషన్ వీ నీడ్ టు స్పెసిఫై రేషియో. ఓకే సో సి దిస్ వన్ ఈజ్ ఎక్స్ డైరెక్షన్, దిస్ వన్ ఈజ్ వై డైరెక్షన్ అండ్ దిస్ వన్ ఈజ్ జెడ్ డైరెక్షన్. సో ఎక్స్లో ఎంత ఉండాలి, వైలో ఎంత ఉండాలి, జెడ్లో ఎంత ఉండాలి. ఓకే లైక్ దిస్ you can give different ratios at a time. Okay so like this here I have given some ratios, x లో ఎంత, y లో ఎంత, z లో ఎంత. then just click on ok. చూడండి ఆబ్జెక్ట్ సైజ్ ఇంక్రీజ్ అయింది కదా. ఓకే సో ఇట్స్ అబౌట్ స్కేలింగ్ అండ్ ఎఫినిటీ. మనం ఆబ్జెక్ట్ డ్రా చేసిన తర్వాత ఆబ్జెక్ట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా సర్టెన్ రేషియోలో చేయాలన్నప్పుడు ఈ స్కేలింగ్ ఆర్ ఎఫినిటీ యూజ్ చేసుకోవచ్చు. దీంతో మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఫీచర్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఓకే సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పటివరకు చెప్పిన వాటన్నిటిలో మీకు ఎక్కడ డౌట్ ఉన్నా సరే వాటిని కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, వాటికి నేను రిప్లై ఇస్తాను. ఓకే సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.